మటన్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ యూకే వచ్చాక మా హస్బెండ్ వల్ల నేను మటన్ తినడం స్టార్ట్ చేశా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూకే కథలు ఛానల్. ఇవాళ ఇంకో కథతో వచ్చేసా. ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అంటే యాక్చువల్లీ నాకు మటన్ అంటే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుండి నేను మటన్ చాలా తక్కువ తినేదాన్ని. బట్ యూకేకి వచ్చాక మన ఫుడ్ ఆప్షన్స్ కొంచెం తగ్గిపోతాయి. ఇక్కడ నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఉన్నా మనం అన్నీ తినలేము. సో అలా తినగలిగిన వాటిల్లో మోస్ట్లీ చికెన్, ప్రాన్స్ అండ్ మటన్ ఉంటాయి. బట్ హానెస్ట్లీ చెప్పాలి అంటే మా హస్బెండ్ మాత్రం చాలా బాగా కుక్ చేస్తారు. ఆయన చేసే స్పెషల్స్లో మటన్ బిర్యానీ ఒకటి. సో స్టార్టింగ్లో నేను యూకేకి వచ్చినప్పుడు అస్సలు మటన్ తినేదాన్ని కాదు. కానీ నాతో మటన్ ఎలా అయినా తినిపించాలి అని మా హస్బెండ్ చాలా ట్రై చేశారు. ఫస్ట్ మటన్ కర్రీ చేశారు, కానీ నేను ఓన్లీ గ్రేవీ మాత్రమే తిన్నా. నెక్స్ట్ మటన్ పులావ్ ట్రై చేశారు, అప్పుడు నేను ఒక పీస్ మాత్రమే తిన్నా. తర్వాత మటన్ బిర్యానీ చేశారు. అక్కడ నుండి స్లోగా నేను మటన్ తినడం స్టార్ట్ చేశా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే మా హస్బెండ్ చేసిన మటన్ బిర్యానీ ఆల్మోస్ట్ నాకు ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. సో ఈరోజు మా హస్బెండ్ స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేశారో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మ్యారినేషన్ చేసుకుందాం. ఫస్ట్ మటన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ మటన్ మసాలా, 3 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చాప్ చేసుకున్న పుదీనా. సో ఇక్కడ మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒక మిక్సర్ బౌల్లోకి 3 to 4 మిర్చి, 2 టీ స్పూన్స్ ఆఫ్ క్యాష్యూస్, 1 టీ స్పూన్ ఆఫ్ బాదం అండ్ కొరియండర్ వేయాలి. సో దీన్ని మిక్సీ పట్టి మటన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ ఫిలింతో కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 30 minutes పెట్టాలి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని వాష్ చేసుకుని పక్కన పెట్టాలి. తరువాత బిర్యానీ కడాయిలోకి ఒక 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. అందులోకి కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఇక్కడ చూపించిన బిర్యానీ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మిక్సీ పట్టాము కదా, అందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టేద్దాం. దీన్ని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందాక నానబెట్టిన రైస్ని వాటర్లోకి యాడ్ చేసుకుందాం. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 minutes తర్వాత చెక్ చేసుకోవాలి ఎంత రైస్ కుక్ అయిందో అని. సో మటన్ బిర్యానీకి 50% రైస్ కుక్ అవ్వాలి. సో 50% రైస్ కుక్ అయింది. ఇప్పుడు బాయిల్డ్ వాటర్ని ఒక సపరేట్ మగ్గులోకి తీసుకోవాలి. ఇప్పుడు 50% బాయిల్ అయిన రైస్ని సపరేట్ చేయాలి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ మ్యారినేషన్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని క్యాష్యూస్ అండ్ మటన్ వేసుకోవాలి. దీన్ని ఒక 25 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్ స్టార్ట్ చేద్దాం. బేస్ మటన్ గ్రేవీ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ వచ్చి రైస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది ఒక లేయర్. నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసుకోవాలి.
ఇందాక మటన్ మ్యారినేట్ ఆ మసాలాలో వాటర్ వేసి ఆ వాటర్ని రైస్ పైన వేయాలి. కలర్ కోసం పాలు ప్లస్ పసుపు యాడ్ చేసుకుని మైక్రోవేవ్లో ఒక 1 మినిట్ పెట్టి తీయాలి. ఇది సాఫ్రాన్ కలర్లా వస్తుంది. ఇది రైస్కి కలర్ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ పాలని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దమ్ పెట్టాలి. సో దీనికోసం కిచెన్ ఫాయిల్తో కవర్ చేసి లిడ్ పెట్టాలి. సో దీన్ని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ 25 మినిట్స్ ఏం చేయాలో తెలియక మేము వన్ పీస్ 2 ఎపిసోడ్స్ చూసాము. సో మీరు కూడా వన్ పీస్ ఫ్యాన్ అయితే మేము ఏ ఆర్క్ చూస్తున్నామో గెస్ చేసి కమెంట్స్లో పెట్టండి. 25 మినిట్స్ అయిపోయాయి. సో అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.